Hi viewers, I am Dr. K. Narasimha, lecturer in zoology, SY Government College, Srikalahasti. In this video, we are going to learn about artificial insemination. కృత్రిమ వీర్య నివేశనం లేదా కృత్రిమ శుక్ర నివేశనం గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. What is the definition for artificial insemination? It is a technique in which semen with living sperms is collected from the male and introduced into the female reproductive tract at proper time with the help of instruments. అంటే మగజీవి నుంచి సేకరించినటువంటి శుక్రాన్ని స్త్రీజీవి యొక్క బీజవాహికలోకి పరికరాల సహాయంతో సరైన సమయంలో ప్రవేశపెట్టడాన్ని కృత్రిమ వీర్య నివేశనం అంటారు. ఇట్ ఈస్ ఎ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫర్ హ్యూమన్స్. అంటే సంతానలేమితో బాధపడుతున్నటువంటి స్త్రీలకి చేసే ఒక చికిత్సా విధానం ఇది. ఇట్ ఈస్ కామన్ ప్రాక్టీస్ ఇన్ యానిమల్ బ్రీడింగ్ ఇంక్లూడింగ్ డైరీ క్యాటిల్. అంటే పాడి పరిశ్రమల్లో కూడా ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ క్యాటిల్. Artificial insemination is a technique in which semen is collected from superior bulls and introduced into the female reproductive tract when the female is in heat. That is very important. అంటే స్త్రీజీవి తాపదశలో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క స్త్రీబీజ వాహికలోకి ఉన్నత ఎద్దు నుంచి సేకరించినటువంటి శుక్రాన్ని ప్రవేశపెట్టడం. దీన్నే కృత్రిమ వీర్య నివేశనం అంటాం. ఈ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా 1939 సంవత్సరంలో సమూయత్ కుమరన్ అనే ఆయన ప్యాలెస్ డైరీ ఫామ్ మైసూర్లో దీన్ని ఉపయోగించాడనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ది కలెక్టెడ్ సెమెన్ కెన్ బి యూజ్డ్ ఇమీడియట్లీ ఆర్ కెన్ బి ఫ్రోజన్ అండ్ యూజ్డ్ అట్ ఎ లేటర్ పీరియడ్. అంటే ఈ విధానంలో మనం మగ ఎద్దుల నుంచి సేకరించినటువంటి శుక్రాన్ని అప్పటికప్పుడే వినియోగించవచ్చు, లేదా దాన్ని ఘనీభవింపజేసి కొంతకాలం తర్వాత అయినా మనం వినియోగించుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టూల్ మోస్ట్లీ ఎంప్లాయిడ్ ఫర్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్. In artificial insemination, the germplasm of the bulls of superior quality can be effectively utilized with the least regard for their location in far away places. By adoption of artificial insemination, there would be considerable reduction in both genital and non-genital diseases in the farm stock. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మనం పశు సంపదని బాగా వృద్ధి చేయవచ్చు. అలాగే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నత జాతికి చెందినటువంటి ఎద్దుల యొక్క శుక్రాన్ని మన ప్రాంతంలో దొరికేటటువంటి ఆవుల్లోకి ప్రవేశపెట్టి మంచి సంతానాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అలాగే ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా మనం పశువులలో జన్యు వ్యాధులు, జన్యు పరం కానిటువంటి వ్యాధుల్ని నివారించవచ్చు అన్నమాట. స్టెప్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో ఏమేమి దశలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. The steps are the collection of semen from male, evaluation of semen quality, semen dilution for preservation, storage of semen, deposition of semen in the female reproductive tract. దీన్ని మనం ఇన్సెమినేషన్ అని కూడా అంటాం. సో ఇప్పుడు మనం మొదటి స్టెప్ గురించి నేర్చుకుంటాం. ఇది కలెక్షన్ ఆఫ్ సెమెన్ ఫ్రమ్ మేల్. అంటే మగ జీవుల నుంచి మనం మొట్టమొదటిగా ఈ యొక్క శుక్రాన్ని సేకరించవలసి ఉంటుంది. సో మగజీవుల నుంచి శుక్రాన్ని సేకరించేటప్పుడు ఎటువంటి మగజీవులను మనం ఎన్నిక చేసుకోవాలి అంటే ద యంగ్ మేల్స్ ఆర్ ప్రిఫర్డ్ విత్ గుడ్ న్యూట్రిషనల్ అండ్ హెల్త్ స్టేటస్. వై? బికాస్ దే ప్రొడ్యూస్ గుడ్ క్వాలిటీ సెమన్. దట్స్ వై యూ హ్యావ్ టు సెలెక్ట్ ది యంగ్ మేల్స్ అండ్ healthy males. Then you have to observe the physical status of the animals also. And then we have to see the housing of males. That means the males should have the comfortable housing facility for the collection of the sperms, for the safe handling the males. And preparation of bull.
అంటే శుక్రాన్ని సేకరించే ముందు మనం బుల్ని కాస్త ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ద ప్రీ కలెక్షన్ స్టిమ్యులేషన్ ఆఫ్ బుల్, అంటే మనం శుక్రాన్ని సేకరించడానికి ముందే దాన్ని మనం స్టిమ్యులేట్ చేయవలసి ఉంటుంది. దానివల్ల మనకి ఆ యొక్క మగ ఎద్దు నుంచి లభించేటటువంటి శుక్ర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి పర్సంటేజ్ మనకి శుక్రం లభిస్తుంది అన్నమాట. అలాగే ఏ టైంలో మనం ఈ సెమన్ని మగజీవి నుంచి కలెక్ట్ చేయాలి, ఎద్దుల నుంచి కలెక్ట్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఫీడింగ్ యాజ్ బుల్ ఆర్ అలర్ట్ అండ్ ఫ్రెష్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్. కాబట్టి మనం మార్నింగ్ అవర్స్లోనే కలెక్ట్ చేస్తే మంచి శుక్రం లభించే అవకాశం ఉంటుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెమన్ కలెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజువలీ the practice is to collect the semen once a week in bull. However, 2 or 3 successive collections can be obtained from the same bull. సాధారణంగా వారానికి ఒకసారి మాత్రమే మనం ఎద్దుల నుంచి సెమన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మనం 2-3 సార్లు కూడా కలెక్ట్ చేయొచ్చు. అయితే కొన్ని యంగ్ బుల్స్ నుంచి వారానికి 2 సార్లు కూడా మనం కలెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా సెమన్ కలెక్షన్ చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్. కాబట్టి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్, ది మెథడ్స్ ఆఫ్ semen collection. So there are several methods of semen collection. They are artificial vaginal method, electro-ejaculation method, massage method, collection on dummy cow. So let us discuss about the artificial vagina method. So this is an ideal method. In this method we use artificial vagina. సో పక్కన మనం పిక్చర్లో చూస్తున్నాం, ఇది ఆర్టిఫిషియల్ వెజైనా అనమాట. ఈ ఆర్టిఫిషియల్ వెజైనాలో మనకి కొన్ని పార్ట్స్ మనకి ఉన్నాయి. ఇక్కడ హెవీ హార్డ్ రబ్బర్ 2 inches లూజ్ ఉంటుంది. ఓపెన్ అట్ బోత్ ఎండ్స్, 2 వైపులో తెరుచుకుని ఉన్నటువంటి నాజిల్ ఉంటుంది. అంటే ఒకవైపు ఎయిర్, తర్వాత వాటర్, అంటే ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది. అలాగే ఇన్నర్ స్లీవ్ ఆఫ్ రబ్బర్ ఆర్ రబ్బర్ లైనర్ ఉంటుంది. అలాగే ద సెమన్ రిసీవింగ్ కోన్, అంటే శుక్రాన్ని తీసుకోవడానికి ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. ఇది రబ్బర్తో అయినా చేయబడి ఉంటుంది. దానికి చివరిలో సెమన్ కలెక్షన్ ట్యూబ్ అనేటటువంటి ఉంటుంది. ఇది గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడి ఉంటుంది అన్నమాట. తర్వాత ఇన్సులేటింగ్ బ్యాగ్ అనేటటువంటిది ఉంటుంది. ఇవి ఈ యొక్క ఆర్టిఫిషియల్ వెజైనాలో ఉండేటటువంటి నిర్మాణాలు. ఇప్పుడు మనం పక్కన పటంలో మనం చూస్తున్నాం, ఈ విధంగా ఉంటుందన్నమాట ఆర్టిఫిషియల్ వెజైనా. సో దీన్ని యొక్క ఉపయోగించి మగ ఎద్దుల నుంచి సెమన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ యూజింగ్ దీస్ ఎక్విప్మెంట్ ఫర్ ది కలెక్టింగ్ ది స్పెర్మ్స్, ది షుడ్ బి వాష్డ్ థరోలీ అండ్ స్టెరిలైజ్డ్ ప్రాపర్లీ and assembled as artificial vagina. And then next method is electro-ejaculation method. In this method, weak alternating current is provided to sacral and pelvic nerves through electrodes placed in rectum. అంటే రెక్టంలో ఒక ఈ ఎలక్ట్రోడ్స్ని ప్రవేశపెట్టి సాక్రల్ పెల్విక్ నర్వ్స్కి, నాడులకి బలహీనమైనటువంటి కరెంటుని మనం ఇస్తాం అన్నమాట. సో అందువల్ల ఈ యాక్సెసరీ గ్లాండ్స్ నుంచి సీక్రెషన్స్ లోయర్ వోల్టేజ్లో ఎక్కువ సీక్రెట్ అవుతాయి. అలాగే హయ్యర్ వోల్టేజ్లో ఎజాక్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధానంలో మనకి స్పెర్మ్ కంటామినేషన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ మెథడ్. బట్ ఇట్ కాజ్ డిస్కంఫర్ట్ టు ది ఎనిమల్ అండ్ వేరియబుల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రిఫర్డ్ వెన్ ద మేల్ కెనాట్ బి ట్రైన్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ కలెక్షన్ ఆఫ్ సెమన్. అంటే మనం ఆర్టిఫిషియల్గా కలెక్ట్ చేయడానికి ఆ యొక్క ఎద్దును మనం శిక్షణ ఇవ్వనప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ఇది కొంత డిస్కంఫర్ట్ని కలుగ చేస్తుంది ఎనిమల్స్లో. అయితే కంటామినేషన్ లేకపోవడం అనేది ఈ విధానంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. సో పక్కన ఉన్నటువంటి పిక్చర్లో మనం చూడవచ్చు, ఈ యొక్క ఎలక్ట్రోడ్స్ని ప్రవేశపెట్టి సెమన్ని విడుదలయ్యేటట్టు చేస్తారన్నమాట. మరొక మెథడు మ్యాసేజ్ మెథడ్. ఈ మ్యాసేజ్ మెథడ్లో ఏం చేస్తారంటే రెక్టమ్
దగ్గర యాంపుల్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ని మ్యాసేజ్ చేస్తారు, అంటే మెత్తగా కొద్దిగా నిమిరినట్టు చేస్తారనమాట. సో దీనివల్ల సెమన్ ఫ్లో అనేది ఇండ్యూస్ అవుతుంది, సెమన్ ఎక్కువగా సీక్రెట్ అవుతుంది. బట్ ఇట్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ విత్ యూరిన్ అండ్ గెట్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్. అయితే ఈ విధానంలో ఏమవుతుందంటే మనం ఆ రకంగా మ్యాసేజ్ ద్వారా మనం సెమన్ ఫ్లోని ఇండ్యూస్ చేయడం వల్ల యూరిన్తో పాటు ఆ యొక్క సెమన్ రిలీజ్ అవుతుంది, కాబట్టి కొద్ది కంటామినేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ విధానంలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అయితే ఇది అవుట్డేటెడ్ మెథడ్ అనమాట. నెక్స్ట్, కలెక్షన్ ఆన్ డమ్మీ కౌ ఆర్ మ్యానికిన్. సో ఈ డమ్మీ కౌను ఉపయోగించి మనం ఎద్దుల నుంచి సెమన్ని కలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ డమ్మీ కౌను ఎలా చేస్తారంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై హెవీ స్టీల్ ఫ్రమ్ కవర్డ్ విత్ హార్డ్ లెదర్ టు గివ్ అపిరెన్స్ ఆఫ్ నార్మల్ కౌ. అంటే సాధారణ ఆవులాగానే ఇది కనిపిస్తుంది, బట్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది, దానిపైన లెదర్ కవర్ చేసి ఉంటుంది అనమాట. సో ఆ ఎద్దుకి ఇది ఆ నిజమైనటువంటి ఆవులాగే కనిపిస్తుంది అనమాట. సో an artificial vagina is prepared and fixed at suitable height at rear of the dummy cow. ఆ డమ్మీ కౌ వెనక భాగంలో మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ వెజనాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ టీజర్ కౌ బీయింగ్ డిసీజ్ రెసిస్టెన్స్. అంటే ఈ డమ్మీ కౌను ఉపయోగించడం వల్ల మనకి ఈ డిసీజెస్ అనేటువంటివి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిజమైన కౌతో సంపర్కంలో పాల్గొని అప్పుడు శుక్రం విడుదల కావడం వల్ల కొన్ని జన్యువ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. బట్ ఈ విధానంలో ఈ యొక్క జన్యువ్యాధులు అరికట్టబడతాయి అన్నమాట. సో లైవ్ మౌంట్ అండ్ టీజింగ్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే ప్రేరేపించబడినటువంటి ఆడ ఆవుల్ని ఉపయోగించి ఎద్దుల నుంచి శుక్రాన్ని సేకరించడం జరుగుతుంది. సో హియర్ ది ఈస్ట్రోజన్ ట్రీటెడ్ ఫిమేల్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సెమన్ కలెక్షన్. అంటే ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఇచ్చి ఆవుల్ని ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపించిన ఆవుల్ని ఎద్దులపైకి ఉపయోగించి ఆ ఎద్దుల నుంచి శుక్రాన్ని సేకరించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఉపయోగించేటటువంటి ఆవులు ఏ విధంగా ఉండాలంటే, మనం ఏ ఎద్దుల నుంచి అయితే మనం శుక్రాన్ని సేకరించాలనుకుంటున్నామో ఆ ఎద్దుల రకానికి చెందినటువంటి ఆవుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రంగు కూడా అలాగే ఉండాలన్నమాట. అండ్ ఆల్సో ఆ కౌ మనం ఎన్నిక చేసుకునేటటువంటి కౌ మీడియం హైట్గా ఉండాలి. ఎందుకంటే మరీ హైట్ ఉంటే ఆ యొక్క ఎద్దులు డిఫికల్ట్గా ఫీల్ అవుతాయి, అంటే పైకి ఎక్కడానికి. తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు సెలెక్ట్ ఎ కౌ విచ్ హ్యాస్ డన్ 2-3 కావింగ్. అంటే 2-3 ఈతలు అయిన తర్వాత ఉన్నటువంటి ఆవుని మనం ఈ యొక్క టీజర్ కౌగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. అలాగే ప్రెగ్నెంట్ కౌ ఆర్ కౌ ఆన్ హీట్ షుడ్ బి అవాయిడెడ్. అంటే తాపదశలో ఉన్నటువంటి ఆవులను కానీ గర్భం దాల్చినటువంటి ఆవులను కానీ ఈ విధానంలో శుక్రకణాలు సేకరించడానికి ఉపయోగించకూడదు. నెక్స్ట్, రెండవ దశ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెమన్ క్వాలిటీ. అంటే మనం ఈ విధంగా వివిధ పద్ధతుల్లో సేకరించినటువంటి శుక్రాన్ని దాని యొక్క క్వాలిటీని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. సో ఇన్ దిస్ స్టెప్ we have to assess the fertility potential of the semen samples before insemination. And semen is evaluated for color, volume, density and activity. అంటే ఆ యొక్క సెమెన్ యొక్క రంగు, దాని యొక్క ఘనపరిమాణం ఎంత ఉంది, దాని యొక్క సాంద్రత, దానిలో ఉన్నటువంటి చురుగ్గా ఉన్నటువంటి శుక్రకణాలు, ఇవన్నిటిని కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది. ఈ యొక్క మనం సేకరించినటువంటి సెమెన్ ఒపేక్గా ఉందనుకోండి, అంటే అపారదర్శకంగా ఉంటే దానిలో ఎక్కువ శుక్రకణాలు ఉన్నాయని, అంటే స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందని. ఒకవేళ అలా లేకుండా ట్రాన్స్లూసెంట్ కొద్దిగా పారదర్శకంగా ఉందనుకోండి, అంటే కొద్దిగా లిక్విడ్ లాగా ఉందనుకోండి, దానిలో తక్కువ శుక్రకణాలు ఉన్నాయని ఆ శాంపుల్లో మనం కలెక్ట్ చేసినటువంటి సెమెన్లో. అలాగే మనం కలెక్ట్ చేసినటువంటి శాంపుల్ కర్డీ అపీరెన్స్, అంటే కొద్దిగా గడ్డగట్టినట్టు పెరుగులాగా మనకి కనిపిస్తే ఆ యొక్క ఎద్దులో రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది అన్నమాట. సో అటువంటి శాంపుల్స్ మనం ఉపయోగించాం. సో దీన్ని మనం పరీక్షించాల్సి ఉంటుందన్నమాట. అలాగే మొటిలిటీ ఆఫ్ ది స్పెర్మ్స్, అంటే ఈ యొక్క శుక్రకణాల యొక్క కదలికలు, అంటే అవి మనకి తెలుసు కొంత పర్సంటేజ్, అంటే మోర్ దాన్ 60%, 70% అంత ఉంటేనే మనకి ఫలదీకరణ సామర్థ్యం ఉంటుంది. మొటిలిటీ తక్కువ ఉంటే ఫలదీకరణం జరగదు. కాబట్టి ఆ మొటిలిటీ ఉన్నటువంటి స్పెర్మ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ సెమెన్లో ఈ మొటిలిటీ ఎంత ఉంది అనేది మనం పరీక్షించాల్సి ఉంటుందన్నమాట.
అలాగే ప్రొపోర్షన్ ఆఫ్ లివ్ టు డెడ్ స్పెర్మ్స్, అంటే సజీవ శుక్రకణాలు అలాగే చనిపోయినటువంటి శుక్రకణాలకి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని కూడా మనం ఎస్టిమేట్ వేయవలసి ఉంటుంది. దీనికి నిగ్రోసిన్ ఇయోసిన్ స్టెయిన్ని ఉపయోగిస్తారనమాట. తర్వాత మూడవ స్టెప్, ఇలా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఆ సెమన్ మనం నిల్వ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద థర్డ్ స్టెప్, ప్రిజర్వేషన్ ఆఫ్ సెమన్. సో ఎలా ప్రిజర్వేషన్ చేస్తారు దీంట్లో? సో ఇక్కడ ఏంటంటే ఎజాక్యులేటెడ్ స్పెర్మ్స్ డు నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ పీరియడ్ అండ్ హై టెంపరేచర్ స్టోరేజ్ ఈజ్ ఆల్సో డిస్ట్రక్టివ్ టు టెంపరేచర్. అంటే మనం సేకరించినటువంటి స్పెర్మ్ని అలాగే చాలా కాలం నిల్వ ఉంచితే అది చెడిపోతుంది అనమాట. దాన్ని మనం కొంత ప్రాసెస్ చేసి వాటిని నిల్వ ఉంచాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో ఆ స్పెర్ము పాడైపోతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మనం వాటి యొక్క ఫలదీకరణ సామర్థ్యాన్ని అయితేనేమి దీనంతా కూడా మనం కాపాడాల్సి ఉంటుంది, ఆ యొక్క శుక్రకణాల యొక్క సామర్థ్యం. దీనికోసం ఈ శుక్రకణాలకి మనం కొన్ని డైల్యూటెంట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలాంటి డైల్యూటెంట్స్ని మనం ఈ సెమన్కి వాడాలి అంటే ఈ సెమన్కి మనం కలపాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మన సెమన్కి కొన్ని మినరల్ ఎలిమెంట్స్ని మనం కలపాల్సి ఉంటుంది టు మెయింటైన్ ప్రాపర్ బ్యాలెన్స్. అంటే దీస్ మినరల్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైవ్ స్పెర్మ్స్. అండ్ ఆల్సో dilutes should have nutrients for aerobic and anaerobic metabolic process for survival of sperm, and lipoproteins and lecithins to protect against cold shocks. అంటే మనం ప్రిజర్వ్ చేసినప్పుడు ఆ కోల్డ్ షాక్స్ నుంచి రక్షించడానికి లిపోప్రోటీన్స్ లెసిథిన్స్ని మనం డైల్యూటెంట్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. అలాగే డైల్యూటెంట్స్ షుడ్ హ్యావ్ బఫరింగ్ కెపాసిటీ, అంటే దాని యొక్క pH, అంటే మనం సెమన్ యొక్క pH మారకుండా దానికి ఉండడం కోసం కొన్ని మనం డైల్యూటెంట్స్ కూడా మనం వాడవలసి ఉంటుంది. అలాగే మనం నిల్వ చేసినటువంటి సెమన్లో బ్యాక్టీరియా పెరుగుదల నివారించడానికి కూడా కొన్ని డైల్యూటెంట్స్లో మనం కలపాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే సెమన్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం కొన్ని డైల్యూటెంట్స్ని మనం కలపాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎటువంటి డైల్యూటెంట్స్ కలుపుతారో చూద్దాం. సో డైల్యూటింగ్ ఏజెంట్స్, ఎగ్ యోక్, అంటే ఈ సెమన్కి ఎగ్ యోక్ కలుపుతారు. ఇది అగెనెస్ట్ కోల్డ్ షాక్స్గా వర్క్ చేస్తుంది, అంటే కోల్డ్ షాక్స్ నుంచి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సోడియం సిట్రేట్ని కలుపుతారు. సోడియం సిట్రేట్ ఇట్ ప్రిజర్వ్స్ ది వైబిలిటీ అండ్ ఫర్టిలిటీ ఆఫ్ ది స్పెర్మ్. అండ్ కార్బోహైడ్రేట్స్ని కలుపుతారు, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. దీస్ కార్బోహైడ్రేట్స్ యాక్ట్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ది ఇంక్రీజ్ మొటిలిటీ అండ్ సర్వైవల్ ఆఫ్ స్పెర్మ్. అంటే ఈ స్పెర్మ్కి కావాల్సినటువంటి ఎనర్జీని ఈ కార్బోహైడ్రేట్స్ అందిస్తాయి. అలాగే వాటి యొక్క మొటిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడతాయి అన్నమాట కార్బోహైడ్రేట్స్. అలాగే పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ ఇలాంటి యాంటీబయాటిక్స్ని కూడా ఈ సెమన్లో కలపడం జరుగుతుంది. ఇది ఎందుకోసం కలుపుతారంటే టు ఇన్హిబిట్ బ్యాక్టీరియల్ గ్రోత్, అంటే బ్యాక్టీరియా పెరుగుదల నిరోధించడానికి ఇలాంటి యాంటీబయాటిక్స్ని కూడా డైల్యూటెంట్స్గా కలుపుతారనమాట. అలాగే గ్లిజరాల్, సో గ్లిజరాల్ని కలుపుతారనమాట. గ్లిజరాల్ ఏం చేస్తుందంటే ఫ్రీజింగ్ సమయంలో ఈ యొక్క ఐస్ క్రిస్టల్స్ సో ఎక్కువ ఫామ్ అయ్యి బిగ్ ఐస్ క్రిస్టల్స్ వల్ల ఆ స్పెర్మ్స్ పాడు కాకుండా ఆ ఫ్రీజింగ్ వల్ల ఆ స్పెర్మ్స్ దెబ్బతినకుండా ఉండడం కోసం, స్మూత్గా ఉండడం కోసం ఈ గ్లిజరాల్ని కలుపుతారనమాట. అలాగే ఈ సెమన్ మనం డైల్యూట్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ సెమన్లో 1 mlలో సుమారు 20 మిలియన్ మొటైల్ స్పెర్మటోజోవా ఉండేటట్లు మనం డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ సెమన్ మనం కూల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కూల్ ఎందుకు చేస్తారంటే టు ప్రొలాంగ్ ది వైబిలిటీ అండ్ ఫర్టిలైజేషన్ కెపాసిటీ బై రెడ్యూసింగ్ మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ది స్పెర్మ్స్. సో మనం ఎక్కువ కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క వైబిలిటీని మనం ఎక్కువ కాలం చేయొచ్చు, ఫలదీకరణ సామర్థ్యాన్ని కూడా మనం ఎక్కువ కాలం ఆ యొక్క శుక్రకణాలకి ఉండేటట్టు మనం చేయవచ్చు అనమాట. దానికోసం ఈ యొక్క కూల్ చేసినటువంటి ఆ సెమన్ వైల్స్ని మనం వాటర్ బాత్లో ఉంచి వాటిని తర్వాత రెఫ్రిజిరేటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 5 degrees సెంటిగ్రేడ్ వాటిని అక్కడ ఉంచడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్, అంటే మనం అప్పటికప్పుడే ఆ డైల్యూట్ చేసినటువంటి స్పెర్మ్స్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మనం సుదూర ప్రాంతం కోసం పంపడానికి కానీ లేకపోతే లేటర్ పీరియడ్లో మనం ఉపయోగించుకోవడం కోసం దాన్ని లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ చేయవలసి ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ చేయడాన్ని
క్రయో ప్రిజర్వేషన్ అంటారు. అంటే క్రయో మీన్స్ లో టెంపరేచర్స్. లో టెంపరేచర్స్లో మనం ప్రిజర్వ్ చేస్తే అది చాలా కాలం నిల్వ ఉంటుందన్నమాట. సో ఈ డీప్ ఫ్రీజింగ్ కోసం మనం ముఖ్యంగా ఈ గ్లిజరాల్ని ఉపయోగిస్తారనమాట. సో దిస్ గ్లిజరాల్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ లీథల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రీజింగ్. సో ఫ్రీజింగ్ చేసినప్పుడు ఆ స్పెర్మటోజోవా కలిగేటటువంటి ఆ యొక్క ప్రభావాల నుంచి ఇది రక్షిస్తుంది అనమాట. అలాగే మనం ఈ యొక్క ఫ్రీజింగ్ చేసిన తర్వాత అంటే మనం ఈ యొక్క సెమెన్ని కూల్ చేసి ఈ ఫ్రీజ్ చేసిన తర్వాత దీన్ని లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్లో -190°C వద్ద నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేస్తే అవి చాలా కాలం పాటు అక్కడ మనకు నిల్వ ఉంటాయి. సో పక్కన పిక్చర్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకు, అక్కడ పక్కనే ఈ యొక్క సెమెన్ని ఉంచేటటువంటి ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. సో ఇది లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్. దెన్ థాయింగ్ అంటే ఇలా నిల్వ ఉంచిన తర్వాత మళ్ళీ మనం సుదూర ప్రాంతాలకు మనం వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంటే ఆ యొక్క లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్లో వాటిని ఉంచి మనం ఏ ప్రాంతంకి ఆ సెమెన్ మనం పంపాలనుకున్నామో ఆ సెమెన్ని ఆ క్యాన్ని అక్కడికి పంపిస్తాం అన్నమాట. సో వాళ్ళు అక్కడ ఆ క్యాన్ తీసుకుని దానిలో ఉన్నటువంటి సెమెన్ స్ట్రాలు అంటే స్ట్రాలు ఉంటాయి, ఆ స్ట్రాలో సెమెన్ని మనం నిల్వ చేసి ఉంచుతారనమాట. సో ఆ సెమెన్ స్ట్రా తీసుకున్నప్పుడు ఆ సెమెన్ స్ట్రా బాగా గడ్డగట్టిపోయి ఉంటుంది, ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఉపయోగించాలంటే వెంటనే వీలు కాదు, దాన్ని థాయింగ్ చేయవలసి ఉంటుంది. థాయింగ్ అంటే ద్రవీభవించడం, అంటే దాన్ని ద్రవీభవనం చేయాలి. అంటే అది ఫ్రోజన్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది, దాన్ని కొద్దిగా లిక్విడ్ స్టేట్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం థాయింగ్ అని పిలుస్తాం. సో థాయింగ్ ఆఫ్ ఫ్రోజన్ సెమెన్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ యూస్. సో ద మెల్టింగ్ ఆఫ్ సెమెన్ షుడ్ బి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ టు ప్రివెంట్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ బిగ్గర్ క్రిస్టల్స్. కాబట్టి మనం ఆ సెమెన్ స్ట్రాన్ తీసుకున్న వెంటనే వాటిని మనం ద్రవీభవనం చేయాల్సి ఉంటుంది. దానికోసం థాయింగ్ బాత్స్ ఉంటాయి, ఇలాంటి వేరు వేరు పద్ధతుల ద్వారా, లేదా మామూలు వామ్ వాటర్లో కాసేపు ఉంచి ఒక 15 seconds అట్లా ఉంచి తీస్తే మనకి అది లిక్విడ్ రూపంలోకి వస్తుందన్నమాట. సో అలా లిక్విడ్ రూపంలో వచ్చినటువంటి దాన్ని మనం ఇన్సెమినేషన్ కోసం ఉపయోగిస్తాం, అంటే ఆడజీవిలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఫ్రోజన్ రూపంలో అంటే ఘనీభవన స్థితిలో ఉన్నటువంటి స్పెర్మ్ ఎంతకాలమైనా స్టోర్ ఉంటుంది. దాని యొక్క ఆ స్పెర్మ్కి ఫలదీకరణ సామర్థ్యం కూడా ఉంటుంది, అలాగే ఉంటుంది అనమాట. సో రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే 16 సంవత్సరాలు నిల్వ ఉంచినటువంటి ఆ స్పెర్మ్ని ఉపయోగించి ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ఒక దూడను కూడా పుట్టించడం జరిగిందనమాట. చూడండి 16 years తర్వాత కూడా అది ఆ యొక్క ఆ శుక్రకణాలకి ఫలదీకరణ సామర్థ్యం అలాగే ఉందన్నమాట. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్రయో ప్రిజర్వేషన్. అంటే ఆ లిక్విడ్ నైట్రోజన్లో మనం -196°C వద్ద నిల్వ చేస్తే దాని యొక్క ఫలదీకరణ సామర్థ్యం అలాగే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే మనం ఫ్రెష్ సెమెన్ అనుకోండి, అది 1 నుంచి 4 రోజుల వరకే మనం నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. 40°F దగ్గర నిల్వ చేస్తే 1 to 4 days మనం వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. జనరల్గా ఈ యొక్క సెమెన్ శాంపుల్స్ అంతా కూడా ఈ గ్లాస్ శాంపుల్స్లోనే నిల్వ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ పార్ట్ ఈజ్ డిపాజిషన్ ఆఫ్ సెమెన్ ఇంటూ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్. అంటే ఇప్పుడు మనం థాయింగ్ చేసాం, అంటే లిక్విడ్గా మార్చుకున్నాం, దాన్ని ఇప్పుడు మనం ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లోకి ప్రవేశపెట్టాలి. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఎలా ప్రవేశపెడతాం అంటే ద ఫిమేల్ షుడ్ బి హెల్తీ అండ్ అట్ హీట్ పీరియడ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఈ ఫిమేల్లోకి హీట్ పీరియడ్లోనే అంటే తాపదశలో మాత్రమే ఈ శుక్రకణాలని మనం ప్రవేశపెట్టవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ తాపదశని ఎలా గుర్తిస్తామంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో ఆవులు ఎక్కువ అరుస్తూ ఉంటాయి, ఆహారం తీసుకోకుండా ఉంటాయి, ఆ మిల్క్ సీక్రెషన్ తగ్గిపోతుంది. ఇలాంటి కొన్ని లక్షణాల ఆధారంగా ఆ హీట్ పీరియడ్ని గుర్తించడం జరుగుతుంది. ఆ హీట్ పీరియడ్ దశలోనే మనం వాటిలోకి సెమెన్ మనం ప్రవేశపెట్టవలసి ఉంటుందన్నమాట. సో ఈ సెమెన్ని ఎక్కడ ప్రవేశపెడతారు అంటే ఇన్సెమినేటింగ్ గన్ అనేది ఉంటుంది. ఆ ఇన్సెమినేటింగ్ గన్ ద్వారా ఈ సెమెన్ స్ట్రాని ఇన్సెమినేటింగ్ గన్కి ఇన్సర్ట్ చేసి ఆ యొక్క సెమెన్ని ఆ ఫిమేల్ సర్విక్స్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఫిమేల్ సర్విక్స్లోకి ప్రవేశపెట్టడానికి కొన్ని మనకు పరికరాలు కావాల్సి ఉంటుంది. వాటిని మనం ఇన్సెమినేటింగ్ ఎక్విప్మెంట్ అని పిలుస్తాం.
దానిలో ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ గన్స్, ప్లాస్టిక్ సిరంజెస్, పిప్పెట్స్, ఇవన్నీ మనకు కావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పరికరాలన్నీ కూడా మనం ఇన్సెమినేషన్ చేయడానికి ముందు వాటిని స్టెరిలైజ్ చేయాలి, బాగా డ్రై చేయాలి. తర్వాత వాటిని పేపర్లో నీట్గా, అంటే మళ్ళీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం వాటిని జాగ్రత్త పరుచుకుని మనం వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. హాట్ వేవన్లో ఉంచుకొని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పిక్చర్ మనం చూస్తే వివిధ రకాలైనటువంటి పరికరాలు, అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి అవసరమైనటువంటి పరికరాలు మనం చూస్తున్నాం. పైన ఫోటోగ్రాఫ్లో మనం పరిశీలిస్తే ఆర్టిఫిషియల్ గన్ ఉంటుందన్నమాట. ఇది సర్విక్స్లోకి శుక్రకణాలని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి స్ట్రా అనేది కనిపిస్తుంది, పొడవుగా ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి పిక్చర్లో కనిపిస్తుంది మనకి. రెండవది స్ట్రా అనేటటువంటిది. ఈ స్ట్రాలో సెమెన్ ఫ్రోజన్ దశలో ఉంటుంది. దాన్ని మనం ద్రవ్యభూమించి చేస్తాం. దాన్ని కట్ చేస్తాం, ఒకవైపున కట్ చేసి ఆ యొక్క కట్ చేసినటువంటి భాగాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్కి ఇన్సర్ట్ చేసి, కింద ఫోటోలో కింద పిక్చర్లో మనకు కనిపిస్తుంది, దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్కి ఇన్సర్ట్ చేసి ఆ యొక్క సెర్విక్స్లోకి ప్రవేశపెట్టి పైన మనం ప్రెస్ చేసినట్లయితే ఆ యొక్క సెమనంతా కూడా సెర్విక్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రకంగా ప్రవేశపెడతారనమాట. కాబట్టి ఈ సెమెన్ని మనం మొట్టమొదటిగా మనం ఈ యొక్క పిపెట్లోకి తీసుకోవాలి. పిపెట్లోకి తీసుకున్న తర్వాత ఆ కవ్వు యొక్క వల్వా ఏరియాని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రవేశపెట్టేటప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఆ వల్వా రీజన్ డైలేట్ బాగా కొద్దిగా వెడల్పోయేటట్టు చేసుకోవడం. చేసుకున్న తర్వాత ఈ పిప్పెట్ని వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి ఆ యొక్క పరికరం ద్వారా మనం సర్విక్స్ మధ్య భాగంలోకి ఈ యొక్క శుక్రాన్ని ప్రవేశపెడతారనమాట. సో ఈ ఆడజీవిలోకి శుక్రకణాలని ప్రవేశపెట్టడాన్ని మనం ఇన్సెమినేషన్ అంటాం. సో ఈ ఇన్సెమినేషన్లో చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే డిపాజిషన్ ఆఫ్ స్పెర్మ్ ఇంటూ ది ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సెమినేషన్. సో దీనిలో మెథడ్స్ ఉన్నాయి. ఏంటివంటే దెర్ ఆర్ 3 మెథడ్స్: రెక్టోవెజైనల్ మెథడ్, స్పెక్యులమ్ మెథడ్, వెజైనల్ మెథడ్. రెక్టోవెజైనల్ మెథడ్ అనేటటువంటిది బాగా యూజ్ఫుల్గా ఉండేటటువంటి మెథడ్ అన్నమాట. ఇది అంటే రెక్టం ద్వారా, ఇప్పుడు మనం పక్కన పిక్చర్లో మనం చూస్తున్నాం. సో ఈ రెక్టం ద్వారా ఈ యొక్క ఎడమ చేయిని లోపలికి ప్రవేశపెట్టి కుడి చేతితోటి యొక్క ఆర్టిఫిషియల్ గన్ని రెక్టం ద్వారా లోపలికి ప్రవేశపెట్టి ఆ యొక్క రెక్టం పక్కన ఉన్నటువంటి ఆ యొక్క 2-3 సార్లు, అంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, లోపల అక్కడ ఆ సర్విక్స్ తగులుతుంది. ఆ సర్విక్స్ని పట్టుకొని ఈ యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్ ద్వారా ఆ యొక్క సర్విక్స్లోకి ఆ యొక్క శుక్రాన్ని ప్రవేశపెడతారనమాట. ఇలా మిడ్ సర్విక్స్లోకి ప్రవేశపెడతారు. కింద ఉన్న పిక్చర్లో కూడా మనకి కనిపిస్తుంది. నీట్గా ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గమ్ని లోపలికి ప్రవేశపెట్టి ఆ మిడ్ సర్విక్స్లోకి ఆ యొక్క దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సర్విక్స్ అంటే ఏంటి? గర్భాశయం యొక్క ముఖద్వారం, దానిలోకి మనం ఇక ప్రవేశపెడతాం అన్నమాట సర్విక్స్లోకి. అంటే అక్కడ ప్రవేశపెడితే ఆ యొక్క ఫలదీకరణం బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ది సేఫ్ అండ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్సెమినేషన్. రెక్టోవెజైనల్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్సెమినేషన్ అనమాట. సో అది ఎలా చేస్తారనేది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు వెటర్నరీ అసిస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు, లేదా వెటర్నరీ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఈ విధానం చేస్తుంటారు. మీరు హాస్పిటల్స్ దగ్గర గమనించి ఉంటారు. వాళ్ళు చేతులకు గ్లౌజులు వేసుకొని, బూట్లు అన్నీ వేసుకొని ఈ యొక్క ఆర్టిఫిషియల్ గన్ తీసుకొని లోపలికి, ఇంతకుముందు మనం చెప్పినట్లు దాన్ని లోపలికి ప్రవేశపెట్టి సెమన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. స్పెక్యులర్ మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా శుక్రాన్ని ఆడజీవులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం పక్కన పిక్చర్లో చూసాం స్పెక్యులం అనేటువంటి ఒక నిర్మాణం. ఈ స్పెక్యులం అనే నిర్మాణాన్ని వెజైనా లోపలికి చొప్పించడం జరుగుతుంది. సో దానివల్ల ఒక ప్యాసేజ్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో దిస్ స్పెక్యులం ప్రొవైడ్స్ ది ప్యాసేజ్ అవుట్ సైడ్ టు ది సైట్ ఆఫ్ ఇన్సెమినేషన్. అంటే బయటకు మనకి ఇక ఈజీగా లోపలికి ఈ యొక్క పరికరాన్ని మనం లోపలికి ప్రవేశపెట్టడానికి వీలుగా మనకి వెడల్పోయినటువంటి ప్రదేశాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. సో దాని ద్వారా మనం ఇన్సెమినేటింగ్ ట్యూబ్ని
లోపలికి ప్రవేశపెట్టి లోపలికి మన సెమన్ని డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో ద ఇన్సెమినేటింగ్ ట్యూబ్ ఈస్ పాస్డ్ త్రూ ది స్పెక్యులమ్ అండ్ సెమన్ ఈజ్ డిపాజిటెడ్ అట్ ది సర్వీక్స్. సో ఈ విధానం ద్వారా కూడా మనం ఈ యొక్క సెమన్ని లోపలికి స్త్రీజీవిలోకి ప్రవేశపెట్టవచ్చు అనమాట. మూడవది వెజైనల్ మెథడ్. ఈ వెజైనల్ మెథడ్లో హ్యాండ్ ఈజ్ పాస్డ్ త్రూ ది వెజైనా అండ్ ది ఇన్సెమినేటింగ్ ట్యూబ్ ఈజ్ గైడెడ్ బై హ్యాండ్ టు ది సైట్ ఆఫ్ ఇన్సెమినేషన్. అంటే ఒక చేతితో ని లోపలికి వెజైనా లోపలికి ప్రవేశపెట్టి ఇంకొక చేతితోటి ఈ యొక్క గన్ తీసుకుని లోపలికి శుక్రకణాలని డిపాజిట్ చేయడం, ఇంజెక్ట్ చేయడం. సో ఈ పద్ధతిలో మనం ఈ యొక్క శుక్రకణాల లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో మనకి కంటామినేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వెజైనా ద్వారా కంటామినేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ చేయి లోపల పెట్టి ఎంత చేసినప్పుడు ఆ వెజైనా ద్వారా చేయి లోపల పెట్టి సో యొక్క శుక్రాన్ని లోపలికి ప్రవేశపెట్టడం ద్వారా లోపల ఉన్నటువంటి ఫిమేల్ జెనిటీలియాకి గాయం జరిగేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంజురీ ఆఫ్ ఫిమేల్ జెనిటీలియా. దట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్. సో vaginal rectovaginal method is the best method for insemination. Okay, right. So this is about the process of the artificial insemination. Now we will discuss about what are the advantages of artificial insemination. So there are several advantages by artificial insemination. So they are, the first one is the breeding bull ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కడో ఎవరో పెంచుతుంటారో అక్కడి నుంచి సెమన్ మనం కలెక్ట్ చేసి మన ప్రాంతానికి వస్తుంది. ఆ సెమన్ మనం హాస్పిటల్లోకి వెళ్ళి మన యొక్క ఆవుకి తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ మగ బ్రీడింగ్ యానిమల్స్ని మనం పెంచాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆ బ్రీడింగ్ కాస్ట్ అన్నట్టు ఆ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం చూడండి, మనం ఎద్దును మనం పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడో వేరే ప్రాంతం నుంచి మనకి ఉదాహరణకి ఇప్పుడు మన భారతదేశంలో రాయ్బరేలీ ప్రాంతంలో అక్కడ సెమన్ని కలెక్ట్ చేసేటటువంటి ఒక కేంద్రం ఉందన్నమాట. అక్కడ కలెక్ట్ చేసి మన దేశంలో అన్ని ప్రాంతాలకి వాళ్ళు పంపిస్తూ ఉంటారు అనమాట. ఇట్ ప్రివెంట్స్ ది స్ప్రెడ్ ఆఫ్ సర్టన్ డిసీజెస్ అండ్ స్టెరిలిటీ డ్యూ టు జెనిటల్ డిసీజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల కొన్ని వ్యాధులు మనకి రాకుండా నివారించబడతాయి అనమాట. అంటే ఈ యొక్క పశువులకి రాకుండా నివారించబడతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క ప్రోజెనిక్ టెస్టింగ్ కూడా మనం ఎర్లీ స్టేజ్లో దీనివల్ల చేయొచ్చు అనమాట. అలాగే మనం అనుకున్నటువంటి మనం ఎన్నిక చేసుకున్నటువంటి ఆ సైర్స్ నుంచి ఆ సైర్స్ చనిపోయినా కూడా వాటి యొక్క సెమన్ని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మనం ఆడజీవుల్లోకి ప్రవేశపెట్టవచ్చు అనమాట. ఇది కూడా ఒక లాభం మనకి. తర్వాత ఎక్కడైనా కూడా సరే ద సెమన్ కలెక్టెడ్ కెన్ బి టేకన్ టు ద అర్బన్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్ ఫర్ ఇన్సెమినేషన్. మనం ఎక్కడ ఏ ప్రాంతానికైనా కూడా మనం సేకరించినటువంటి శుక్రాన్ని పంపించవచ్చు అనమాట. సో సుదూర ప్రాంతాల్లో కూడా మనం ఆ శుక్రాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి స్త్రీజీవుల్ని ఫలదీకరింపచేయవచ్చు అనమాట. ఇట్ మేక్స్ పాసిబుల్ ద మేటింగ్ ఆఫ్ యానిమల్స్ విత్ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ సైజ్ వితౌట్ ఇంజరీ టు ది ఎదర్ యానిమల్స్. అంటే ఇక్కడ మేటింగ్ యానిమల్స్ అంటే సంపర్కంలో పాల్గొన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని గాయాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ అటువంటి ప్రమాదం లేదు సంపర్క సమయంలో. అంటే ఇక్కడ నేరుగా మనం ఆర్టిఫిషియల్గా మనం సెమన్ని ప్రవేశపెడతాం కాబట్టి ఇటువంటి గాయాలు జరిగే అవకాశం లేదు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇన్సెమినేట్ ది యానిమల్స్ దట్ ఆర్ రిఫ్యూజ్ టు స్టాండ్స్ ఆర్ యాక్సెప్ట్ ది మేల్ అట్ ది టైమ్ ఆఫ్ ఈస్ట్రమ్. కొన్నిసార్లు మేల్స్ని యాక్సెప్ట్ చేయవు ఫిమేల్స్. సో అలాంటి సమయాల్లో కూడా మనం అలాంటి ఆ స్త్రీజీవులకి ఇన్సెమినేషన్ చేయడానికి మనకి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైన్ ది యాక్యురేట్ బ్రీడింగ్ అండ్ కాఫింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ కన్సెప్షన్. అంటే ఆ యొక్క గర్భం దాల్చేటటువంటి సామర్థ్యం ఈ యొక్క విధానంలో పెరుగుతుందన్నమాట. ఇట్ హెల్ప్స్ అండ్ బెటర్ రికార్డ్ కీపింగ్ అండ్ హోల్డ్ హెవీ అండ్ ఇంజూర్డ్ సైర్స్ కెన్ బి యూజ్డ్. సో వయసు అయిపోయినటువంటి చాలా భారీ కాయం ఉన్నటువంటి జీవులను లేదా గాయపడినటువంటి జీవులను కూడా మనం ఈ విధానంలో శుక్రాన్ని సేకరించడానికి కానీ కృత్రిమ నివేశనానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్? సో ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, నష్టం ఏంటంటే దీంట్లో, సో ఇట్ రిక్వైర్స్ వెల్ ట్రైన్డ్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ఎక్విప్మెంట్. అంటే ఈ విధానంలో మనం శుక్రాన్ని మనం స్త్రీజీవుల్లోకి ప్రవేశించడానికి మనకి
మంచి ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎక్విప్మెంట్ని ఉపయోగించి ఈ విధానాన్ని అవలంబించడానికి మంచి టెక్నికల్ నాలెడ్జ్ అనేటటువంటిది, ట్రైనింగ్ అనేది కూడా అవసరం అనమాట. అండ్ దెన్ ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్ దాన్ న్యాచురల్ సర్వీస్ అండ్ నెసెసియేట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రిప్రొడక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఆపరేటర్. అంటే ఎవరైతే ఇన్సెమినేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ యొక్క నిర్మాణం గురించి, ఆ యొక్క స్త్రీ జీవి యొక్క నిర్మాణం గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. ఆ సర్వీక్స్ని పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మంచి అవగాహన ఉండి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే ఈ యొక్క ప్రాసెస్ని చక్కగా అవలంబించగలుగుతారు అనమాట. అలాగే ఈ విధానంలో ఉపయోగించినటువంటి పరికరాలు మనం సరిగా క్లీన్ చేయకపోతే కూడా ఈ యొక్క ఫలదీకరణ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇఫ్ ది బుల్ ఈజ్ నాట్ ప్రాపర్లీ టెస్టెడ్, అంటే మనం శుక్రాన్ని సేకరించడానికి ఉపయోగించేటువంటి ఎద్దుని సరిగా మనం పరీక్షించలేదనుకోండి, వాటి నుంచి అయినటువంటి సేకరించిన శుక్రాన్ని మనం అన్ని ప్రాంతాలకు పంపించామనుకోండి, అప్పుడు దానికి ఏదైనా వ్యాధులు ఉంటే మిగతా వాటికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాపర్ టెస్టింగ్ అనేది జరిగిన తర్వాతనే ఆ బుల్స్ నుంచి మనం ఈ యొక్క శుక్రాన్ని సేకరించాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. అలాగే ఈ మార్కెట్ ఫర్ బుల్స్ విల్ బి రెడ్యూస్డ్ వైల్ దట్ ఫర్ సుపీరియర్ బుల్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే అన్ని ఎద్దులకి ఈ యొక్క మార్కెటింగ్ తగ్గిపోతుంది, అయితే సుపీరియర్ బుల్స్కి మాత్రం మార్కెట్ పెరుగుతుంది అనమాట. ఇవి ఈ యొక్క విధానంలో ఉండేటువంటి లాభాలు మరియు నష్టాలు. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ హ్యూమన్స్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ in humans, it is the introduction of sperm into female cervix or uterine cavity for the purpose of achieving a pregnancy through by means other than sexual intercourse. అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ కాకుండా ఈ కృత్రిమ విధానం ద్వారా మనం శుక్ర కణాలని స్త్రీజీవి యొక్క సర్విక్స్లో, అంటే గర్భాశయ ముఖద్వారంలో కానీ గర్భాశయంలో కానీ ప్రవేశపెట్టి గర్భం వచ్చేటట్టు చేయడం, దీన్నే కృత్రిమ వీర్య నివేశనం అని పిలుస్తాం. ఇది సంతానలేమితో బాధపడేటటువంటి స్త్రీలకు చేసే ఒక చికిత్సా విధానం. అంటే చాలామంది స్త్రీలు కొన్ని లోపాల కారణంగా సంతానలేమితో బాధపడుతుంటారు. అలాంటి స్త్రీలకి ఈ చికిత్సా విధానం తోడ్పడుతుంది. సో ఇక్కడ మానవుల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముఖ్యంగా ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్లో 4 రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ టెక్నిక్స్. అవి ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్ టెక్నిక్, అండ్ దెన్ ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్, ఇంట్రా యూటరైన్ ట్యూబోపెరిటోనియల్ ఇన్సెమినేషన్, ఇంట్రా ట్యూబల్ ఇన్సెమినేషన్. ఇవి 4 రకాలైనటువంటి టెక్నిక్స్. వీటిలో ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్ ఈ యొక్క టెక్నిక్ గురించి మనం నేర్చుకుంటాం. దీంట్లో ఏం చేస్తారంటే అన్వాష్డ్ ఆర్ రా స్పెర్మ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది వెజైనా అట్ ది ఎంట్రన్స్ టు ది సర్విక్స్. అంటే వెజైనా ద్వారా సర్విక్స్లోకి అన్వాష్డ్ స్పెర్మ్ని మనం ప్రవేశపెడతారనమాట. దీన్ని ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్. ఇక్కడ నీడిల్లెస్ సిరంజిని ఉపయోగించి ఈ యొక్క శుక్రకణాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది హోమ్ బై సెల్ఫ్ ఇన్సెమినేషన్ అండ్ ప్రాక్టీషనర్ ఇన్సెమినేషన్. అంటే మనం నేరుగా మన సొంతంగానే ఈ యొక్క శుక్రకణాలని ఇన్సెమినేట్ చేయించుకోవచ్చు, అంటే ప్రవేశపెట్టుకోవచ్చు, లేదా ప్రాక్టీషనర్ ద్వారా కూడా మన శరీరంలోకి ప్రవేశపెట్టుకోవచ్చు అన్నమాట. ఈ రకమైనటువంటి విధానం. రెండవది ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ మీన్స్ ది వాష్డ్ స్పెర్మ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది యూటరస్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాథెటర్. అంటే క్యాథెటర్ సహాయంతో బాగా వాష్ చేసినటువంటి స్పెర్మ్ని, శుక్రకణాలని యూటరస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అది ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఇట్ రిక్వైర్స్ మెడికల్ ప్రాక్టీషనర్ టు పర్ఫామ్ ది ప్రొసీజర్. అంటే ఈ ప్రొసీజర్లో, ఈ విధానంలో శుక్రకణాలను ప్రవేశపెట్టడానికి మనకి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అనేది అవసరం, సొంతంగా చేసుకోలేమన్నమాట. ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ మెథడ్ దాన్ ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్. సో ఇట్ ఈస్ ఎ మోర్ ఎఫిషియంట్ మెథడ్ బికాస్ హియర్ ద సక్సెస్ఫుల్ రేట్ ఈస్ మోర్. దట్స్ వై ఇట్ ఈస్
ఎఫిషియెంట్ మెథడ్. అంటే మనం యూట్రస్లోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ యొక్క ఫర్టిలిటీ రేటు ఎక్కువగా ఉంటుందన్నమాట, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంట్రాయూటరైన్ ట్యూబోపెరిటోనియల్ ఇన్సెమినేషన్, ఈ విధానంలో వాష్డ్ స్పెర్మ్ని యూటరస్ ఫాలోపియన్ ట్యూబ్స్ రెండిట్లోకి ప్రవేశపెడతారు అనమాట. ద ఇంజెక్షన్ ఆఫ్ వాష్డ్ స్పెర్మ్ ఇంటూ బోత్ ది యూటరస్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రాయూటరైన్ ట్యూబోపెరిటోనియల్ ఇన్సెమినేషన్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇంట్రాట్యూబల్ ఇన్సెమినేషన్. In this method, the washed sperm is introduced into the fallopian tubes. fallopian నాళాల్లోకి ఈ వాష్డ్ స్పెర్మ్ని ప్రవేశపెట్టడాన్ని ఇంట్రాట్యూబల్ ఇన్సెమినేషన్ అంటారు. ఈ విధంగా 4 రకాలుగా 4 పద్ధతుల్లోకి ఈ యొక్క స్పెర్మ్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి పటాలు మనం గమనించినట్లయితే ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దానిలోకి ఎలా ఈ విధంగా ఆ స్పెర్మ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందనేది మనం చూడొచ్చు అనమాట. So these are the 4 artificial insemination techniques in human beings. I hope you understand the process of artificial insemination, and thank you very much.